హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మంత్రి విడుదల రజనీ గారి పైన, అలాగే ఆమె ప్రారంభిస్తున్న ఒక కార్యాలయం పైన టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సో మరి దాడి గల కారణాలు ఏంటి, దీనిపైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్. మరి విడుదల రజనీ గారి పైన టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలే దాడి చేశారు, కొంతమందిని పోలీసులు కూడా అదుపులో చేసుకున్నారు అని చెప్పేసి వార్తలు అయితే రావడం చూస్తున్నాం. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒకటండి, ఇక్కడ ఎందుకు దాడి చేశారు అనేది మనకు కారణాలు తెలియదు. దీని విడుదల రజనీ గారు కూడా అక్రమంగా అన్యాయంగా చాలామంది పైన కేసులు పెట్టించారు, ఇంకొకరిని వేధించారు చాలా రోజుల నుంచి. ఈ విధంగా ఆమె ముందు చిలకలూరుపేటలో ఉన్నా కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరులో మంత్రిగా చేసింది ఏమీ లేక ఈ విధంగా అనేక మందిని టార్గెట్ చేయడం జరిగింది. ఈ విధంగా టార్గెట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెని గుంటూరుకి నియోజకవర్గానికి పంపివ్వడం, అక్కడ లోకల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే సమ్ అలిగేషన్స్ పట్టకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి లాస్ట్ టైం గుంటూరు వెస్ట్ గెలిచిన మద్దాలగిరి వాళ్ళ పార్టీ మారాడు. మారిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అక్కడ ఆయన కాదని ఈయనకి ఇచ్చారు. ఆయన వర్గీయులు అంటే గతంలో ఆయన్ని గెలిపించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే మద్దాలగిరి శాసనసభ్యుడు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు. మద్దాలగిరి కంటూ ఒక వర్గం ఉంటుంది, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వర్గం అనే అంటూ ఉంటారు. ఆ విధంగా అది రుచించక మద్దాలగిరియే సాక్షాత్తు చేయించాడని కూడా అనుకోవచ్చు కదా. ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదో కారణం దొరికింది అందుకని చూపించాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అంతే. నిజంగా చిత్తశుద్ధి ఉంటారో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ఎందుకు పగలగొట్టావయ్యా? చంద్రబాబు నాయుడు ఇంటిపైకి ఎందుకు రౌడీలను పంపించావు? ఇంకా ఎంతమందిని ఎన్నోసార్లు ఎందుకు పంపించావు? దానికి సమాధానాలు చెప్పమానండి. చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటూ వస్తే చాలా వస్తాయి. వీళ్ళు చిత్తశుద్ధి లేని వాళ్ళు, అందుకని ఈ విధంగా ఇలాంటి మాటలని మాట్లాడుతున్నారు. విడుదల రజనీ గారు అందరూ సక్రమంగా ఉంటే ఎందుకు చేస్తారు? ఏదో నిప్పులేందే పొగొస్తుందంటారా? అవి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు దోవలో వెళ్తూ ఉన్నారు. ఆయన అనేక మంది పైన దాడులు చేయించారు కదా, కొట్టారు కదా. ఈ రాష్ట్రంలో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఎంతోమంది పైన దాడులు చేశారు కదా. వాస్తవమా కదా? మీరు చెప్పండి. అనేక మంది పైన, బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన దాడులు జరిగాయి. వాళ్ళపైన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపిన వ్యక్తిని ఎందుకు బెయిల్ ఇచ్చావు? ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన నీ ఎమ్మెల్సీని ఎందుకు బెయిల్ ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు? దీనికి సమాధానాలు చెప్పు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన క్లియర్ విజువల్స్తో దాడి చేయించారు కదా, వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిపైకి రౌడీ గుంపులు తీసుకొని వచ్చాడు కదా, అప్పుడు అతన్ని పిలిచి ఎందుకు మంత్రి పదవి ఇచ్చావు? దానికి సమాధానం చెప్పు. బూతులు మాట్లాడి ఎట్టంటే రౌడీ చేసి కొడాల నానికి ఎందుకు మంత్రి పదవి ఇచ్చావు? నోటికి ఏదొస్తే అది మాట్లాడి రోజాకి ఎందుకు మంత్రి పదవి ఇచ్చావు? అంబట్టి రాంబాబు అండి, ముఖ్యంగా ఆయన శాఖ గురించి ఒక్కరోజు మాట్లాడు. ఈరోజు అఫీషియల్ హ్యాండిల్ అంబట్టి రాంబాబు గారి ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్తే ఒక్కటంటే ఒకటి కూడా ఆయన శాఖకు సంబంధించి రివ్యూ చేసింది, ఆయన ఇంకొక దాని గురించి మాట్లాడింది ఉండదు. ఆయన దాంట్లో ఏముంటాయి తెలుసా? ప్రతిపక్షాలను విమర్శించడం, బూతులు మాట్లాడేటి అవి ఉంటాయి ఆయన ట్విట్టర్లో. అది ఆయన చరిత్ర. ఇలాంటి వాళ్ళందరినీ నీ మంత్రివర్గంలో పెట్టుకొని, నీ శాసనసభలో పెట్టుకొని నువ్వు ఈరోజు నీతులు వల్లిస్తావు అంటే ఎవరు చూస్తూ ఉండరు. అది గుర్తుపెట్టుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు విడుదల రజనీ గారు కూడా ఏదో తప్పు చేస్తేనే కదా, తప్పు చేయకపోతే ఎవరు వస్తారండి? అదే ఆలోచించుకోమనండి. అంటే ఈ ఎలక్షన్స్ టైంలో మొన్న ఆర్జీ గారి ఆఫీస్ ముందర కొంతమంది, ఇప్పుడేమో విడుదల రజనీ గారి పైన ఇలా, అంటే ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా దాడులకు పాల్పడితే మరి రేపటి రోజు ఎలక్షన్ పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది కదా టీడీపీ పార్టీ పైన? ఒకటండి, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రౌడీజం చేసేది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఎప్పుడు ఒకరి లైన్ దాడుతున్నారన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ మందలు ఇస్తారు. ఇది తప్పు చేయొద్దండి, మనం ఆ విధంగా చేయకూడదు అని చెప్పి. అది తెలుగుదేశం పార్టీలో ఉండే క్రమశిక్షణ. ఇక్కడ నేను చెప్పాను కదా, అది మద్దాలగిరి వాళ్ళ అనుచరులు అయి ఉండొచ్చు, దాన్ని తెలుగుదేశం వాళ్ళ చేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. గతంలో చూసాం, విశాఖపట్నంలో ఏదో పోర్టులో నిప్పొస్తే అది జనసేన వాళ్ళు అంటే ఏది జరిగినా దాన్ని వీళ్ళకంటూ అని చెప్పి వీళ్ళు వక్రీకరించి చెప్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఇక లోకేష్ గారి విషయానికి వస్తే ఆయన పైన కూడా అంటే ఎర్ర బుక్ సంబంధించి సిఐడి వాళ్ళు నోటీసులు ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఎర్ర బుక్లో అధికారుల పేర్లు రాసుకుంటున్నారని చెప్పేసి, అంటే మరి దీన్ని ఏ విధంగా? ఒకటండి, ఎర్ర బుక్ అనేది ఆయన చెప్పింది ఏంటి? ఆయన క్లారిటీగా చెప్పాడు. ఎవరైతే అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి అమాయకులైన ప్రజలపైన చర్యలు తీసుకున్న వాళ్ళని మేము శిక్షిస్తామని చెప్పారు. మీరు ఆలోచించండి, దాన్ని బట్టి అర్థం ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి వెళ్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు, అంతేగాని నార్మల్ అందరిపైన కాదండి. అది ఆయన క్లారిటీగా దానికి క్లారిటీ ఇచ్చారు. వీళ్ళు కావాలని దీన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు అంతే.